హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ నల్లేరు కాడలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనిని నల్లేరని, వజ్రవల్లి అని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. దీనిలో ఎన్నో రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఎన్నో రోజుల నుంచి ఉన్న దగ్గు, జలుబు, కఫం తగ్గించడానికి, విరిగిన ఎముకలను త్వరగా అతుక్కోవడానికి ఈ నల్లేరు సహాయపడుతుందండి. కీళ్ళ నొప్పులకు కూడా మంచి ఉపశమనంగా ఉంటుంది. ఋతుస్రావం సమయంలో మహిళల్లో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ పచ్చడిని హ్యాపీగా తీసుకోవచ్చండి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు అమ్మమ్మ చేసేవారండి ఈ పచ్చడిని. మమ్మల్ని పట్టుకొనిచ్చేవారు కాదు, చేతులు దురద పెడతాయని. ఇలా ఈ నల్లేరు కాడలను సపరేట్ చేసుకునేటప్పుడు చేతికి గ్లౌజులు కానీ ఆయిల్ కానీ రాసుకొని చేసుకోవాలి, లేదంటే చేతులు దురదొస్తాయి. ఈ నల్లేరు కాడలను మరీ ముదురువి కాకుండా కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈనెలు తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా లేతవైతే చేతితో తుంపితే ఈజీగా వస్తాయండి. ముదురువైతే చాకు సహాయంతో ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా తీసుకున్న నల్లేరు కాడలను నీట్గా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే దినుసులు అనేవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండుమిర్చిని ఒక 20 వరకు తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిర్చిని కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. మరీ ఎక్కువ మంటగా ఉన్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకొని ఇలా ఆయిల్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఎండుమిర్చి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈ నల్లేరు కాడలు మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే వీటిల్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఈ నల్లేరు కాడలు అనేవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతాయి. వీటిని ఇంకొక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ను వేడి చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకును మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులను కూడా దీంట్లో వేసుకోండి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ రాళ్ల ఉప్పు, 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని మళ్ళీ తిరిగి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలను ఇందులోకి తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకోండి. ఈ నల్లేరులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోండి. మీకు పచ్చడి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే మనం చింతపండు నానబెట్టుకున్న వేడి వాటర్ను పోసుకుంటూ ఇలా పచ్చడిని మిక్సీ వేసుకోండి. కాచిన వాటర్ మాత్రమే వేసుకోవాలండి. చల్లని వాటర్ వేస్తే పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4 వెల్లుల్లి రెమ్మలను ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నల్లేరు పచ్చడిని ఈ తాలింపులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఆయిల్లో పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని
సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఈ నల్లేరు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడి 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ఈ నల్లేరు పచ్చడిని మీరు కూడా ఇంట్లో చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.